హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. మనము తెలుగుని 3rd నుంచి 10th వరకు పాఠ్యభాగం, కవులు, ప్రక్రియలు, ఇతివృత్తాలు అనేది చదువుతూ ఉంటాం. అయితే ఒక తరగతి నుంచి ఇంకో తరగతికి వెళ్ళినప్పుడు సిమిలర్గా ప్రక్రియలు కానీ అలాగే ఇతివృత్తాలు కానీ ఉంటాయి. దానివల్ల మనం కన్ఫ్యూజ్ అవుతున్నామని చెప్పి ఏపీ టెట్ అండ్ డిఎస్ అభ్యర్థుల కోసం మేము అందరికీ సులభంగా అర్థమయ్యేలా కోడింగ్ రూపంలో అందించడం జరుగుతుందన్నమాట. ఆల్రెడీ మేము 8th క్లాస్ నుంచి కోడింగ్ రూపంలో తెలుగుని పూర్తిగా కవులు కానీ ప్రక్రియలు కానీ ఇతివృత్తాలు కానీ అందించడం జరిగింది. ఎవరైనా ఆ వీడియోని చూడకపోతే ఒకసారి చూడండి, అలాగే ఇప్పుడు కూడా చూస్తారని కోరుకుంటున్నాం పూర్తి వరకు. అక్షరం ఇక్కడ పాఠం, ప్రక్రియ, అలాగే ఇతివృత్తం, కవి అనమాట. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ది అక్షరం దీని యొక్క ప్రక్రియ ఏంటంటే వచన కవిత. ఇక్కడ యొక్క ఇతివృత్తం చదువు విశిష్టత. దీని యొక్క రచయిత రావినూతల ప్రేమకిషోర్. అయితే దీన్ని మనం కోడ్ రూపంలో చూసుకుంటే అక్షరాలు నేర్చుకున్న కిషోర్ తన వచన కవితల ద్వారా చదువు విశిష్టతను తెలియజేశాడు. అలాగే ఇక్కడ చూసుకుంటే అక్షరాలు అనేది ఇక్కడ అక్షరం పాఠము, అలా కిషోర్ అనేది కవి అనమాట, రావినూతల ప్రేమకిషోర్. అలాగే ఇక్కడ వచన కవిత అనేది ప్రక్రియ, అలాగే ఇక్కడ చదువు విశిష్టత అనేది ఏంటంటే ఇతివృత్తం అనమాట. ఇది దేని నుంచి గ్రహించబడిందంటే నలుగురు మౌదం, అక్షరాలు 4 అనే కోడ్తో కూడా మనం గుర్తించుకోవచ్చు. నెక్స్ట్ మాయా కంబలి. ఇక్కడ పాఠం పేరు మాయా కంబలి. ఇదేంటంటే ప్రక్రియ జానపద కథ. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూసుకుంటే మనము ఇతివృత్తం మానవ స్వభావం. దీని యొక్క రచయిత ఎవరంటే కలవకొలను సదానంద. ఇక్కడ చూసుకుంటే కోడ్ రూపంలో దీన్ని చూసుకుంటే మాయం చేసే మానవ స్వభావం గురించి జనపదాలలో కథలుగా చెప్పుకుంటున్నారని సదా చెప్పింది. ఇక్కడ మాయం అంటే మాయా కంబలి అంటే పాఠం, ఇక్కడ మానవ స్వభావం అంటే దాని యొక్క ఇతివృత్తం మానవ స్వభావం, అలాగే జనపద కథ అంటే ఇక్కడ జనపద కథ అన్నమాట దీని యొక్క ప్రక్రియ. అలాగే ఇక్కడ సదా అంటే కలవకొలను సదానంద. ఇది దేని నుంచి గ్రహించబడిందంటే మాయా కంబలి సంపుటి నుండి గ్రహింపబడింది. నెక్స్ట్ అలాగే థర్డ్ పాఠం చిన్ని శిశువు. దీని యొక్క ప్రక్రియ ఏంటంటే పద కవిత. దీని యొక్క అలాగే ఇతివృత్తం చూసుకుంటే శైశవర్ణ. దీని యొక్క రచయిత అన్నమయ్య అనమాట. దీని కోడ్ రూపంలో చూసుకుంటే చిన్న శిశువుగా ఉన్న అన్నమయ్య తన శైశవ దశలో పద కవితలు రాశాడు. అయితే ఇక్కడ చిన్న శిశువు అంటే ఇక్కడ చిన్న శిశువు అనేది పాఠం, అలాగే ఇక్కడ అన్నమయ్య అనేది దీని యొక్క రచయిత, అలాగే శైశవ దశలో అనేది దీని యొక్క ఇతివృత్తం, అలాగే పద కవిత అనేది దీని యొక్క ప్రక్రియ అనమాట. నెక్స్ట్ అలాగే చూసుకుంటే మర్రి చెట్టు అనేది పాఠం. దీని యొక్క ప్రక్రియ ఏంటంటే స్వాగతం స్కెచ్. దీని యొక్క ఇతివృత్తం సహానుభూతి. దీని యొక్క రచయిత ఎవరంటే త్రిపురనేని గోపిచంద్ అనమాట. దీన్ని కోడ్ రూపంలో చూస్తే మర్రి చెట్టు ప్రతి ఒక్కరికి స్వాగతం పలికి సహానుభూతి చూపిస్తుందని గోపిచంద్ ప్రజలకు చెప్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ మర్రి చెట్టు అనేది దీని యొక్క పాఠం, అలాగే ఇక్కడ స్వాగతం లేదా స్కెచ్ అనేది ఏంటంటే దీని యొక్క ప్రక్రియ, అలాగే ఇక్కడ సహానుభూతి అనేది దీని యొక్క ఇతివృత్తం, ఇక్కడ గోపిచంద్ అనేది దీని యొక్క రచయిత. ఇక్కడ కప్పల తెల్లి పెళ్ళి అనేది పాఠం, అలాగే దీని యొక్క ప్రక్రియ ఏంటంటే గేయం. ఇక్కడ ఆచార సాంప్రదాయాలు అనేది ఏంటంటే మనకి ఇతివృత్తం. దీని యొక్క రచయిత ఎవరంటే చావలి బంగారమ్మ. అయితే కప్పల పెళ్లిలో బంగారమ్మ గేయం పాడి ఆచార సాంప్రదాయాల గురించి తెలిపింది. ఇక్కడ కప్పల పెళ్లి అనేది పాఠం, అలాగే బంగారమ్మ అంటే దీని యొక్క రచయిత చావలి బంగారమ్మ, గేయం అనేది దీని యొక్క ప్రక్రియ, ఆచార సాంప్రదాయాలు అనేది దీని యొక్క ఇతివృత్తం అనమాట. నెక్స్ట్ యథ అనేది పాఠ్యభాగం. దీని ప్రక్రియ ఏంటంటే కథానిక, అలాగే దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే ఆశావాద దృక్పథం. దీని యొక్క రచయిత ఎవరంటే బోనం నాగభూషణ్. అయితే దీన్ని కోడ్ రూపంలో చూసుకుంటే యథ కథానికలో ఆశావాహం ఉందని నాగభూషణ్ గారు చెప్పారనమాట. అయితే దేని నుంచి గ్రహించబడిందంటే కొత్త గాలి అనే పాఠ్యాంశం నుంచి గ్రహించబడింది అనమాట. నెక్స్ట్ హితోక్తులు అనే పాఠం. దీని యొక్క ప్రక్రియ ఏంటంటే అనువాదం. దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే నైతిక విలువలు. దీని యొక్క రచయిత ఎవరంటే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు. అయితే దీని యొక్క కోడ్ రూపంలో చూసుకుంటే హితోక్తులను అనువాదం చేస్తే నైతిక విలువలు పెరుగుతాయని
అనంతకృష్ణ చెప్తున్నాడు. అయితే ఇక్కడ హితోక్తులు అనేది పాఠం, అలాగే ఇక్కడ అనువాదం అనే దీని యొక్క ప్రక్రియ, అలాగే నైతిక విలువలు అనేది దీని యొక్క ఇతివృత్తం, అనంతకృష్ణ అనేది దీని యొక్క రచయిత అయినటువంటి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు అనమాట. ఇది దేని నుంచి గ్రహించబడిందంటే శ్రీ శాలివాహన గద సప్తసతి సారం నుండి గ్రహింపబడింది. అలాగే నెక్స్ట్ దీని పాఠం ఏంటంటే ప్రియమిత్రుడు, దీని యొక్క ప్రక్రియ ఏంటంటే లేఖ. అలాగే ఇక్కడ చూసుకుంటే దీని యొక్క ఇతివృత్తం మానవీ విలువలో దీని యొక్క రచయిత ఎవరంటే సూర్యదేవర సంజీవ్ దేవ్ అనమాట. అయితే దీన్ని కోడ రూపంలో చూసుకుంటే ప్రియమిత్రుడికి రాసిన లేఖలో సంజీవ్ మానవ విలువల గురించి తెలియజేశాడు. అయితే ఇక్కడ ప్రియమిత్రుడికి అంటే ఇక్కడ ప్రియమిత్రుడైనటువంటి పాఠ్యం, అలాగే ఇక్కడ లేఖ అంటే ఇక్కడ ప్రక్రియ, అలాగే సంజీవ్ అంటే రచయిత అయినటువంటి సూర్యదేవర సంజీవ్ దేవు, అలాగే ఇక్కడ మానవ విలువలు అంటే దీని యొక్క ఇతివృత్తమైనటువంటి మానవీయ విలువలు అనమాట. నెక్స్ట్ అలాగే పాఠ్యభాగం ఏంటంటే బాలచంద్రుడి ప్రతిజ్ఞ, దీని యొక్క ప్రక్రియ ఏంటంటే ద్విపద, అలాగే దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే శౌర్య పరాక్రమము, దీని యొక్క రచయిత ఎవరంటే శ్రీనాథుడు అండి. అలాగే దీన్ని కోడ రూపంలో మనం తెలుసుకుంటే బాలచంద్రుని శౌర్యం గురించి శ్రీనాథుడు తన ద్విపదలో తెలియజేశాడు. అలాగే ఇక్కడ బాలచంద్రుడి ప్రతిజ్ఞ దీని ఒక పాఠం అండి. అలాగే ఇక్కడ శౌర్యం అంటే దీని యొక్క ఇతివృత్తం శౌర్య పరిక్రమం, అలాగే ఇక్కడ శ్రీనాథుడు అంటే రచయిత అయినటువంటి శ్రీనాథుడు, ఇక్కడ ద్విపద అంటే ప్రక్రియ. ఇక్కడ పద్య పరిమళం అనేది నైతిక విలువల గురించి తెలియజేస్తుంది దీని యొక్క ప్రక్రియ. అలాగే ఇక్కడ శతకం అనమాట, శతక కవులు. అలాగే మన విశిష్టతలు ఉత్సవాలు అనేది సంస్కృతి సాంప్రదాయాలు అనమాట. అలాగే స్ఫూర్తి ప్రదాతలు అనేది స్ఫూర్తి సామాజిక సేవ అనమాట. ఈ 2 వ్యాసాలు. ఓకే, వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు నా ధన్యవాదములు. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్గా నిలుస్తారని మరీ కోరుకుంటున్నాను.